హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ ఈజీగా కడాయిలో పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ఇక్కడ ముందుగా 1.5 కప్ మైదా పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు షుగర్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఈస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత హాట్ వాటర్ అండి, అంటే ఎక్కువగా బాయిల్ అయిన వాటర్ కాదు, వామ్ వాటర్, మనం వేలు పెట్టగలిగేంత వేడిగా ఉండాలి వాటర్. సో ఆ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత చేయితో మిక్స్ చేసుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా ఉండకూడదండి. సో ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో చూస్తున్నారు కదా, చాలా స్టిక్కీగా ఉంది కదా, ఇలానే ఉండాలి పిజ్జా కోసం డో అనేది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళొకసారి బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా అయితే అయిపోయింది, మన డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న డోను కొద్దిగా ఇలా కింద సైడ్కి ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేయాలి. సో ఇక్కడ చల్లగా ఉందండి, అందుకని ఒక 2 అవర్స్ వరకు అయితే నేను పెట్టాను పిండి బాగా ఫర్మెంట్ అవ్వడానికి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని ఫోల్డ్ చేసుకొని కింద సైడ్కు ఇందులో బౌల్లో పెట్టేసుకొని ఒక ప్లేట్ కవర్ చేయాలి. దీన్ని కవర్ చేసి హీట్గా ఉన్న ప్లేస్లో పెట్టేయండి. ఇక్కడ నేనైతే అవెన్లో పెట్టేశాను, అవెన్ ఆఫ్లోనే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఒక టమాటా, అలాగే ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసి నీట్ చేయకూడదండి దీన్ని, జస్ట్ స్మూత్ హ్యాండ్స్తో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే అండి, సో ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ముందుగా సర్ఫేస్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మనం నీట్ చేసి పెట్టుకున్న డౌను దీనిపైన వేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిండిని ఇక్కడ నేను డివైడ్ చేస్తున్నాను 2 భాగాలుగా. సో ఒకటి ఇందులో నేను పిజ్జా చేస్తున్నాను, ఇంకా ఒకటి వచ్చేసి నేను పిజ్జా బేస్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ పిండిని కూడా జస్ట్ స్మూత్ హ్యాండ్స్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఆ తర్వాత డ్రై ఫ్లవర్ వేసుకొని దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో ఎక్కువ గట్టిగా రోల్ చేయకూడదండి, జస్ట్ పైన ముందుగా ఇలా హ్యాండ్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకొని డౌను ఆ తర్వాత స్మూత్ హ్యాండ్స్తో దీన్ని రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిజ్జా ఇంత తిన్నగా అయితే నేను పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ కడాయిలో ఉప్పు వేసి పెట్టానండి. ఈ ఉప్పు నేను కేక్ల కోసం కూడా యూస్ చేస్తుంటాను, అందుకని బ్లాక్గా ఉంది. ఇప్పుడు పిజ్జా మనం బేక్ చేసే ట్రే తీసుకొని అందులో కొద్దిగా డ్రై ఫ్లవర్ వేసుకొని ఆ తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ను అందులో ట్రేలో పెట్టేయండి. నేను మర్చిపోయి దీని మీద మొత్తం డెకరేట్ చేసి పెట్టానండి. ఆ తర్వాత పిజ్జా బేస్ తీసి ట్రేలో పెట్టడానికి చాలా కష్టపడ్డాను. సో ముందుగా మీరు బేస్ చేసుకున్న తర్వాత ఆ బేస్ను ట్రేలో పెట్టేసి ఆ తర్వాత మొత్తం హోల్స్ చేసి డెకరేట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నా దగ్గర పిజ్జా సాస్ కూడా అయిపోయిందండి, అందుకని ఓన్లీ టమాటో సాస్ అయితే స్ప్రెడ్ చేశాను. హోల్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొద్దిగా చీజ్ అండి, స్లైసెస్ ఉంటాయి కదా, అదే యాడ్ చేశాను. ఆ తర్వాత టమాటాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న షిమ్లా మిర్చ్, ఆ తర్వాత ఆనియన్, ఇంకా మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ దీనిపైన మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ అండి, అదే చీజ్ నేను పెట్టేస్తున్నాను. సో చీజ్ అయితే మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి కడాయిని. ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మన పిజ్జా ట్రే పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు పెట్టేస్తే మన పిజ్జా అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది.